హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టొమాటో చారు ఎలా చేయాలనో చూపిస్తానండి. నేను ఈ చారుని వచ్చేసి ఎంటీఆర్ పౌడర్తో చేస్తానండి. అంటే మనకు రెడీమేడ్ ఎంటీఆర్ పౌడర్ దొరుకుతుంది కదా బజార్లో. సో ఆ పౌడర్తో నేను రసం ఎలా తయారు చేయాలనో చూపిస్తాను. ఇక్కడ నేను టమాటా తీసుకున్నాను, ఉసిరికాయ అంత చింతపండు తీసుకున్నానండి. వాటర్తో వాష్ చేసుకోవాలండి బాగా. ఇలా సిల్వర్ బౌల్ ఒకటి తీసుకోవాలండి. సిల్వర్ది కానీ స్టీల్ది కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో టమాటా, ఇందులోకి చింతపండు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కల్లుప్పు కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ మరిగే వరకు బాయిల్ చేసుకోవాలండి. సో టమాటాను నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాయిల్ చేస్తాను. ఇలా టమాటాని 4 పీసెస్గా అయినా చేసుకోవచ్చు, స్మాల్ పీసెస్గా అయినా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ 4 పీసెస్గా కట్ చేసుకొని బాయిల్ చేసుకొని సిమ్లో కానీ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో కానీ ఈ వాటర్ అంతా పోయే వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇలా ఉడికించుకున్నాక చల్లారిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. పులుపుకు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలండి. వీటిని స్మాష్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇవి తొక్కలు ఉంటాయి కదండి, ఇవి తీసేయాలన్నమాట. ఇష్టం ఉంటే ఈ తొక్కలు పెట్టుకోవచ్చు, లేకుంటే తీసేయచ్చండి. పులుపు ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. అంటే మా టేస్ట్ చూసుకుంటా ఉండాలండి. పులుపు లైట్గా ఉండేటట్లు చూసుకోవాలా చింతపండు పులుపు. అందులోకి టేస్ట్ కోసం సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇలా కలిపి పెట్టిన తర్వాత నేను ఎంటీఆర్ రసం చెప్పాను కదా, ఎంటీఆర్ రసం ఎలా తయారు చేయాలనో. సో ఆ ప్యాకెట్ 5 రూపీస్ది అవైలబుల్లో ఉంటుందండి. అది ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అంటే టేస్ట్ తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఫుల్ వేసుకోవచ్చు, లేదా ఒక హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు అండి పౌడర్. ఇలా కలిపెట్టేసుకొని పోపు పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. తర్వాత తెల్లవాయలు యాడ్ చేసుకోవాలి, ఎండుమిర్చి, కరివేపాకు. ఇలా రెడ్డిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. రెడ్డిష్గా వచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న రసంని ఇందులో వేసేసుకోవాలండి. ఒక 10 మినిట్స్, మాక్సిమం 8 మినిట్స్ అన్నా ఉడికించుకోవాలండి. ఇది ఇందులోకి నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 8 మినిట్స్ ఇది ఉడికిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇలా బాగా ఒక 8 మినిట్స్ ఆఫ్టర్ ఇలా ఉడికిపోతుందండి. దీన్ని సర్వ్ చేసుకోవాలి. ఇంకా చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే టమాటో రసం తయారైపోయింది. ఎంటీఆర్ పౌడర్తో అయితే చాలా బాగుంటుందండి రసము. ఇది అన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి కానీ చల్లారిన అన్నంలోకైనా కానీ రసం చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.